హలో అందరికీ. ఈ మామిడికాయ తురుము పచ్చడి తిన్నామంటే ఆహా అనాల్సిందే అందరూ నాలాగా. అంత బాగుంది. నేనెప్పుడూ ట్రై చేయలేదు, మా అమ్మ చేస్తే తిన్నాను. కానీ ఇదే ఫస్ట్ టైం ట్రై చేసా. కానీ టేస్ట్ మామూలుగా లేదనుకోండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ 2 పెద్ద సైజు మామిడికాయలే తీసుకున్నా. ముందు మెంతులు ఆవాలు లైట్గా ఫ్రై చేసి అవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్న మామిడి తురుములోకి మన టేస్ట్కి తగినంత కారం, ఉప్పు, మనం పౌడర్ చేసుకున్న మెంతిపిండి, ఆవుపిండి కూడా వేసి మామిడి తురుముకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇంక తర్వాత పోపు పెట్టేసుకోవడమే. నూనె మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కొన్ని రోజులు నిల్వ ఉండాలంటే. ఇంకేముంది, పోపు దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం నూనెలో వేసేయడమే. వెల్లుల్లిపాయలు మాత్రం మర్చిపోద్దు, అవి లేనిదే అసలు టేస్టే రాదు. పోపు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక మనం కలిపి పెట్టుకున్న మామిడి తురుము అంతా పోపులో వేసేయడమే. ఈ పచ్చడి అప్పటికప్పుడు తినడం కన్నా ఒక 2 రోజులు ఊరిన తర్వాత తింటే టేస్ట్ అయితే చెప్పలేము ఇంక మాటల్లో. కానీ మనం అప్పటి వరకు ఆగమనుకోండి. వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి.